ఏ మళ్ళీ ఇప్పుడు మనం భావామృతం కావు, మరి పొగుడు పెళ్ళాలి. నిశ్చితార్థం అయిపోయిందిగా. ఏ బావా, ఇప్పుడు మనం బావా మరదళ్ళం కావు, మరి మొగుడు పెళ్ళాలి. నిశ్చితార్థం అయిపోయిందిగా. ఎవర్రా అది డప్పున తప్పుడైంది. వీరన్నా, ఒరే వీరన్నా, మొత్తం మీద ఉండాల్సిన వాడే కింద ఉన్నావేమిట్రా? అది అవును, నేను కిందకెలా వచ్చానమ్మా. కింద మీద తెలిసే వయసు కాదురా, మంచమేదో నేలేదో తెలియలేదన్నమాట. నీకు కాస్త తాత పోలికి వచ్చింది రోయ్. వెనకడికి నాకు పెళ్లి కాకముందులే నీ తాత జామ చెట్టు ఎక్కి పిట్టగోడ మించి పెరట్లోకి దూకొచ్చేవాడు. పెళ్ళైన తర్వాత కూడా అలవాటు పోలా. ఒకసారి దొంగ అనుకొని తన్నపోయినారు. కానీ ఆయన మగతనాన్ని అందరూ మెచ్చుకునేవారు. మగతనం పిట్టగోడ ఏం ప్రయోజనం? పిట్టగోడ దూకలేకపోయినా మంచం మించి కింద పడ్డావు. రే, అవస్థ పడకుండా తాత మర్యాద నిలబెట్టు. ఎక్కడే? అక్కడ దెయ్యం లేదు, పాడు లేదు. లేదమ్మా, నేను ఇప్పుడే చూశాను. ఒసేయ్, నువ్వు ఇంకా చిన్నదానవా చితకదానవా? ఇలా అర్ధరాత్రి పూట ఇంట్లోకి రానప్పుడు అరిస్తే ఇరుగు పొరుగు ఏమనుకుంటారు? నోరు మూసుకు పడుకో. కాదమ్మా, నిజంగా చూశాను. ఇంకోసారి అరిసావా నోరు కుట్టేస్తాను. పడక. ఇంకోసారి అరిసావా నోరు కుట్టేస్తాను. ఏం మళ్ళీ 4వ రోజు కాలకు బయలుదేరేవేటి? ఏ గాలో పీడ సోగుతా, జాగ్రత్త. పెళ్లిడి పిల్లవి. నాకు అలాంటి భయాలేం లేవు. ఆహా, మరి రాత్రి భయపడ్డావటగా? ఉత్తనే భయపడ్డాను. ఆపద ముక్కల నువ్వా? ఏమిటి పని? నిన్ను పట్టాలంటే మాటలంటే రాత్రి నీతో మాట్లాడతావని ఇంటికొస్తే దెయ్యమని గొడవ పెడతావా? అందుకే మాటేసి పట్టాను, చూసుకో. అంటే రాత్రి కాళ్ళాడేసిన కర్రీదెయ్యం నువ్వా? ఇదిగో, నాతో ఇలాంటి పరాచకాలు ఆడకబ్బాయి, నాకు నచ్చదు. ముందు నన్ను పైకి లాగు. పైకైతే గట్టిగా ఒక పట్టు పట్టానంటే ఎక్కడికి లాగుతానో నీకే తెలుస్తుంది. ముందు లాగు.
గట్టిగా పట్టుకో. వదిలేవు కదా? నేను చచ్చినా నేను వదలనే. నిజంగా? ఆ? అడుగు వస్తున్నాడు ఈ ఏళ్ళ నా విషయం తేల్చేయాలంటే సరేనే, నువ్వు వెళ్ళు. ఛీ, పాడు కుక్క మిట్ట మధ్యాహ్నం పూట నాలుగు ఎలబెట్టుకుని పడుకుంది. యాదవ జన్మ, కుక్క జన్మ. చిచి చిచి. ఏమిటి చింతామణి గారు కాక మీద ఉన్నారు? లోపలికి వెళ్ళి కాపు సారా పట్టురండి, నోరెండు పోతుంది. ఏంటి దొరబాబు గారు, కూతురు నిశ్చితార్థం అయిన తర్వాత ఇప్పుడే తెల్లారినట్టుంది పాపం. ఎంత సేవ చేసినా ఉంచుకున్నదే కదా. అవునే వాళ్ళప్ప ఇప్పుడేంటి చెట్టు లాభం? బాయి మొట్టమొదటి గుమ్మంగాడికి వచ్చి అర్ధరాత్రి తలుపు కొట్టినప్పుడే చెప్పాను అప్పా తాళి అని. విన్నావా? చీకట్లో పసుపు తాడు ఎక్కడ దొరుకుతులేని పంపించావు. అనిపించి నీ కర్మ. నమ్మేను, మోసపోయాను. పడ్డోళ్ళు ఎప్పుడు చెడ్డోళ్ళు కాదులేరా. సెట్టింగ్ కాదు ఇది. కూతున్న ఐరన్ గడి ఇచ్చి పెళ్లి చేస్తుండో పెళ్ళవంక చుట్టనే కదా. నాకో పాటి చుట్టారుకుంటే నేనే చేసుకునే మళ్ళీ. ఏమిటి కుషా? నా కూతుర్ని కట్టబెట్టాలా? ఒక్క తొక్కు తొక్కానంటే ఎముకలు ముక్కలు అయిపోతాయి. ఇప్పుడు ఆడేమన్నాడు అంత కోపడుతున్నావు? ఊరుకో బాయ్యా. ఈ చంటబ్బాయి కూతుర్ని చేసుకోవాలంటే దానికి ఓ తాహత ఉండాలి. మా వీరన్నకి ఈ దళాలకి సాపత్వా. దేవరికి పిలిస్తే వస్తుంది కోపం. ఒరే చంద్రరాజు, బాయికో కోడుకోయిరా. నీకోసం ఉట్టి మీద తాడు సిగురొట్టాను దా. నీ యావా, నీ కోడి వద్దు, నీ చిగురు వద్దు. ఏదో దిక్కుమాల ఎదలు కదా అని చేరదీస్తే నాకే అసలు పెడతారా? వెంటనే తోడకాడి చేయండి. బాయా బాయా డోట్ యాంగ్రీ, ఏదో జోకేను. ఇచే మళ్ళీ నీ నోటితో బాయా అని పిలిచావో మీ ఇద్దరు తల్ల నరికి ఉప్పు పాత్ర వేస్తాను. బాయా, నిన్నే నమ్ముకున్న పతివ్రతని నేనేమైపోతాను? ఏమైపోతావా? మళ్ళీ నువ్వు నాకు కనిపించావంటే రెండు ముక్కలు అయిపోతావు. ఎదవన్నారు ఎదవా. మొదటకే మోసం అయిపోనామే. నేను ఊరుకుంటానా? ఊర్లోకి వెళ్ళి నాయి అడగను. నువ్వు ఊరుకోరా. బాలప్పాయనందేశంటే అబ్బాయితో పారొచ్చింది. ఊళ్ళో పెద్ద మనుషులు మీరే చెప్పండి, ఈ నాయం మీరే చెప్పండి. తోటలో ఇన్నాళ్ళు నాతో కాపురం ఉండి నేనేం పాపం చేశానని ఇప్పుడు నన్ను నొక్కేసాడో మీరే చెప్పండి. ఏంట్రా నువ్వు తెలుసు గీసెచ్చు? బుచ్చయ్య శెట్టి గారు, నేను మీకు తెలీదు. నన్ను ఎన్నిసార్లు చూడలేదు. మీ రెండో పెళ్లి కాకముందు మీరు నన్ను ఎన్నిసార్లు రమ్మన్నా ఒక్కసారైనా వచ్చానా? ఏమండి ప్రెసిడెంట్ గారు, మీ పెళ్ళం సావుగానే వల్లకాటుండే నన్ను చూసి కన్నుగిట్టారు. నేనేమన్నా కరిగానా? చెప్పండి. సుబ్బారావు గారు, వెంకట్రావు గారు, నాకు మనోహర్ తెప్పించండి. ఆ తోట నా పేరు రాయించండి. ఇదే కట్టుకున్న పిల్లవైతే కోర్టుకి వెళ్తారా లేదా? నా గతేంటి దేవుడు? ఏమిటి ఏడుపు? ఏమిటి రాగాలు? ఏం జరిగింది? అయ్యో, నా అల్లుండి చేత వంటాను అంటించుకుని నన్ను నీకు పిన్నిం చేశాడే. ఉసావు, 2 బిందెలు నీళ్లు తీసుకురానే, స్నానం చేస్తారు. ఏమిటి ఏడుపు? ఎందుకు వీసిన పడ్డా? నాకు అన్యాయం అయిపోయింది పిన్ని. ఏమిటి ఈ డాన్స్? ఏమిటే? సరిగ్గా నిలబడి మాట్లాడు. చీర కిందికి తీస్తూ భూదేవి సిగ్గుపడుతోంది. కొండనాలికి మందేస్తే ఉన్న నాలికి ఊడిందన్నారు. ఈ సామెత విన్నావా? ఇల్లేదు. కొక్కిరాయి ఎందుకు పుట్టావంటే చక్కనాళ్ళని ఎక్కిరించడానికి అన్నదంట. అదన్నా విన్నావా? ఇల్లేదు. గుణం మానవే గూటాల పోలి అంటే నా మనవైనా మాట్లాను కానీ గుణం మానన్నదట. ఇదన్నా విన్నావా? ఎండవేంటి? ఆ మాట నేనేగా అన్నాను. అది వినలేదుగా. సరే, ఇప్పుడు ఏం చేయమంటావే? నా బతుక్కు దారి ఆ నిన్నాళ్ళు నేను సుఖపెట్టినందుకు ఆ గరువు మీద ఇల్లు, ఆ కొబ్బరి తోట నా పేరు రాయించండి చాలు. ధవళేశ్వరం లాపు, బొబ్బర్లంక, కృష్ణా గోదావరి నదులు ఇవన్నీ రాయొద్దు. నాకంత దురాశ లేదమ్మో. ఉసేవంటాదా, నీకో సలహా చెప్పనా? నీ తమ్ముడు చేత ఒక క్షవరాల పొట్టు పెట్టించు. వచ్చిన వాళ్ళందరికీ వాడు అంటగత్తరేస్తూ ఉంటాడు. వెనకాలే నువ్వు వంటావరం తీసుకెళ్లి కట్టుతూ ఉండు. మంగమ్మ గారు, మమ్మల్ని సారా ఇన్సల్ట్ చేస్తుండ్రు. చీరారమై కత్తెర వెధవా. నమస్కారం మంగమ్మ గారు. సమయానికి వచ్చావు. పంతులు, వీళ్ళిద్దరిని ముందు పొలివేర్లు దాటించు. ఏయ్, నీకు వంటావరం పెడుతుంది, జాగ్రత్త. అమ్మో, పదండి.